ఓం నమో నారాయణాయ. ఈరోజు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ అభిమానులకు, నా అభిమానులకు అష్టాసాముద్రికం. అష్టాసాముద్రికం అంటే ఏంటి, హస్తరేఖల గురించి భవిష్యత్తు ఎలా చెప్తారు, హస్తరేఖలో చరిత్ర ఏమిటి అనే దాని గురించి మీ అందరికీ వివరిస్తాను. కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో పరాశర మహర్షి జ్యోతిష శాస్త్రాన్ని రాశారు. అంటే వ్యాస మహర్షి తండ్రి గ్రహాల మీద గ్రహాలతో శోధించి నక్షత్రాల పరంగా గ్రహాల పరంగా సమన్వయం పరిచి ఆయన జ్యోతిష్ శాస్త్రాన్ని రాశారు. దానికి కారణం శివపార్వతుల ఆజ్ఞాపించారు పరాశర మహర్షిని. రాబోయే రోజుల మానవులకి వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళకి ముందుగా తెలిస్తే ముందు జాగ్రత్తలు తీసుకుని భవిష్యత్తుని సరిదిద్దుకుంటే ఉద్దేశం చేశారు. ఇది ఓన్లీ భారతీయులకి భగవంతుడు ఇచ్చిన వరంగా జ్యోతిష్ శాస్త్రం చెప్పలేదు. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రానికి కారణం శివపార్వతులు పరాశర మహర్షి అయితే హస్తరేఖలకు కారణం మహావిష్ణువు. మరి జ్యోతిష్ శాస్త్రాన్ని పరాశర రాశారని తెలిసిన మహావిష్ణువు మరి చదువు లేని వారికి, జ్ఞానం లేని వారికి వాళ్ళ భవిష్యత్తు గురించి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ చేతుల ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సముద్రుని ఆజ్ఞాపిస్తే ఆ సముద్రుడు తన శక్తియుక్తులతో సాముద్రిక శాస్త్రాన్ని రాశారు హస్తరేఖల మీద. అందుకనే సముద్రుడు రాశాడు కాబట్టి సాముద్రిక శాస్త్రం అంటారు. ఈ శాస్త్రాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది నారద మహర్షి. చాలామంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తున్నారు జ్యోతిష్యాలు లేవు, శాస్త్రాలు లేవని. అసలు జ్యోతిష్యాలు, శాస్త్రాలు, గ్రహాలు లేనప్పుడు భగవంతుడు లేని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా భగవంతుడి సృష్టి. కొంతమంది సగం ప్రవచనాలు చేస్తూ సగం హేతువాదాన్ని, సగం మితవాదాన్ని ప్రచారం చేస్తున్నారు. అసలు భారతీయ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ప్రవచనాలు చెప్పాలి. వీరు చెప్పే పురాణాలు, శాస్త్రాలు, గ్రహాలు అన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయి, మీరు జీవించడానికి ఉపయోగపడతాయి. మీరు దేని మీద అయితే జీవిస్తున్నారో దాన్ని విమర్శించడం ఈ ప్రవచనాలు చెప్పేవారికి మంచిది కాదని నేను చెప్తున్నాను. డిబేట్కి రండి, గ్రహాలు ఉన్నాయా లేవా, నక్షత్రాలు ఉన్నాయా లేవా, దైవశక్తి ఉన్నదా లేదా మేము ప్రూఫ్ చేపిస్తాం. ఆ గ్రహాల మీద, ఆ దైవశక్తి మీద, ఆ ప్రవచనాల మీద బతుకుతూ మీరు శాస్త్రాన్ని విమర్శించడం సబ్బు కాదు. మీకు నాలెడ్జ్ లేదు, మీకు తెలియదు, మీరు తెలియని సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడొద్దు. మీకు ఆ సబ్జెక్ట్ గురించి మీరు స్టడీ చేయండి, దాని మీద రీసెర్చ్ చేయండి, అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మీకు ప్రజలందరికీ హస్తరేఖల గురించి పరిచయం చేయాలని, అలాగే మేము ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలు తిరిగి జ్యోతిష్య శాస్త్రం, హస్తరేఖల మీద అవగాహన కల్పించాలని, రాబోయే రోజుల్లో మన భారతీయులు అన్ని శాస్త్రాల ముందుండాలనే ఉద్దేశంతో రాబోయే తరాల వారికి ఇది బాగా వివరణ నేర్పించాలనే ఉద్దేశంతో మేము హస్తరేఖల మీద క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికన్నా నేర్చుకునే ఉద్దేశం, శ్రద్ధ, భక్తి ఉంటే మా నెంబర్ని మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు మీకు హస్తరేఖల మహిమలు, హస్తరేఖల గురించి చెప్తున్నాను. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ. కర అగ్రభాగాన లక్ష్మీదేవి, మధ్య భాగాన సరస్వతీదేవి, క్రింది భాగాన పార్వతీదేవి ఉంటారు. అంటే పార్వతీదేవి శక్తిని ఇస్తుంది, సరస్వతీదేవి జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ రెండూ కలిపితే విజ్ఞానవంతులయ్యి, ఉద్యోగవంతులయ్యి, వ్యాపారవేత్తలయ్యి, సదవర్లయ్యి లక్ష్మీదేవిని సంపాదించుకుంటారు. అంటే మన చేతిలోనే మన భవిష్యత్తు తెలుస్తుంది. అందుకని ప్రతి మనిషి కూడా ఉదయం లేవగానే ఆ మతము, ఈ మతము, ఆ కులము, ఈ కులము అని ఎవరు లేకుండా మానవులు ఎవరైనా సరే ఉదయం లేవగానే
మీ హస్తాన్ని మీరు కళ్ళకద్దుకొని నేను చెప్పిన శ్లోకాన్ని చదవాలి. ఈ హస్తరేఖలు మీద మేము 43 సంవత్సరాలు రీఛార్జ్ చేస్తున్నాము. ప్రతి మనిషికి కూడా ప్రతి 6 నెలలకి రేఖలు మారుతూ ఉంటాయి. మీరు చేసిన కర్మ ఫలాలను బట్టి, ధర్మ ఫలాలను బట్టి, పుణ్య ఫలాలను బట్టి మీ చేతిలో రేఖలు మారుతూ ఉంటాయి. ఇది 100కి 100% నిజం. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్ అయినా, జైనులైనా, భారతీయులు ఎవరైనా సరే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. కర్మ సిద్ధాంతంలోనే ఇది ప్రధానమైన భాగం హస్తరేఖలు. ప్రతి వ్యక్తి కూడా హిమాములైనా, పూజారులైనా, లేకపోతే పాస్టర్లైనా ఎవరైనా సరే చేతితోటి ఆశీర్వచనాలు ఇస్తారు. బాబాలైనా కూడా, భగవంతుడైనా కూడా, రాముడు, కృష్ణుడు, లేదా శివకేశులు ఎవరైనా సరే మన చేతి ద్వారానే వాళ్ళకి శక్తియుక్తులను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ విధంగా చూసినప్పుడు ఈ హస్తరేఖల శాస్త్రము చాలా విజ్ఞానవంతమైందని చెప్పవచ్చు. మీకు హస్తరేఖల గురించి వివరిస్తాను. చూడండి, ఈ బోర్డు మీద ఒక వ్యక్తి హస్తం ఇది. ఒక వ్యక్తి హస్తంలో ఎన్ని రేఖలు ఉంటాయి? ఒక వ్యక్తికి ఇది బొటన వ్రేలు, ఇది బొటన వ్రేలు. రెండవ దాన్ని చూపుడు వేలు, అన్నవేలు అంటారు. మూడవ దాన్ని శనివ్రేలు, మధ్యవేలు, పొడిగి వేలు అని అంటారు. నాలుగవది ఉంగరవేలు, సూర్యుని వేలు, కీర్తి ప్రతిష్టల వేలు అంటారు. తర్వాత ఐదవది పొట్టుగా ఉంటుంది, బుధుని వేలు, చిటికెన వేలు, బుద్ధి కలిగిన వేలు, మేధాశక్తి వేలు అని అంటారు. ఈ 5 వేళ్ల మీద కూడా మన భవిష్యత్తుని చెప్పవచ్చు. అవి కాకుండా మనకి ఈ చూపుడు వేలికి బొటన వేలికి మధ్య నుంచి ఒక రేఖ ఇలా వచ్చి ఇలాగా అడుగు భాగానికి కంకణ రేఖల మీదకి వస్తుంది. దాన్ని ఆయుష్ రేఖ అంటారు. ఈ ఆయుష్ రేఖ మీద ఇది నేను చూపిస్తున్నాను, కర్రతో చూపిస్తున్నాను, స్టిక్తో చూపిస్తున్నాను. ఇది ఆయుష్ రేఖ. ఈ ఆయుష్ రేఖ బట్టి మనిషి యొక్క స్టామినా, ఆయుష్, బలము, ఆరోగ్య పరిస్థితుల గురించి అంచనాలు వేయచ్చు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని, వాళ్ళకి వచ్చే డిసీజులు, నష్టాల గురించి, స్టామినా గురించి చెప్పచ్చు. ఇది ఇలా ఉంటే మరి దీనిపైన ఉన్న ఒక రేఖ ఆయుష్ రేఖ నుంచి తిన్నగా వచ్చి చిటికిన వేల దగ్గర ఆగుతుంది. దాన్ని మేధాశక్తి రేఖ, ఎడ్యుకేషన్ రేఖ, నాలెడ్జ్ రేఖ, శిరో రేఖ అంటారు. ఈ శిరో రేఖ మీద బట్టి మనిషి యొక్క తెలివితేటలు అంచనా వేయచ్చు, చదువు చంజలు అంచనా వేయచ్చు, వాళ్ళ టాలెంట్ని అంచనా వేయచ్చు. మరి ఈ రేఖలన్నింటిలో కూడా విడివిడిగా ఒక్కొక్క ప్రోగ్రాం నేను చేస్తాను. ఈ హస్తంలో అన్నీ సంక్షిప్తంగా వివరిస్తాను. ఆయుష్ రేఖ తర్వాత శిరోరేఖ, శిరోరేఖ తర్వాత హృదయ రేఖ. ఈ హృదయ రేఖ చిటికిన వేలు అడుగు భాగం నుండి తిన్నగా శని వేలు దగ్గర నుంచి కానీ లేదా చూపుడు వేలు గురుస్థానం దగ్గర కానీ ఎండ్ అవుతుంది. ఇలా ఇచ్చినప్పుడు దీని నుంచి కూడా ఆయుష్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే మనిషి యొక్క హృదయం గురించి, వాళ్ళ యొక్క స్పందన గురించి, వాళ్ళ యొక్క ప్రేమాభానాల గురించి చెప్పవచ్చు ఈ ఆయుష్. ఈ విధంగా దీని నుంచి కూడా హృదయానికి సంబంధించిన హృదయ సంబంధమైన వ్యాధుల గురించి కూడా మనం వాటి ఉన్న మీద డాట్లు, కట్టింగులను బట్టి మనం చెప్పవచ్చు. ఇది ఆయుష్ రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ 3 ప్రధానమైన రేఖలు. ఆ రేఖలు మాత్రం పుట్టుకతో ఎవరికన్నా వస్తాయి. తర్వాత అంతకు మించి ఉన్న రేఖలు అంటే అవన్నీ కూడా అదృష్ట రేఖలే. అందులో ఒకటి అదృష్ట రేఖ అంటే ధనరేఖ. ఈ ధనరేఖకి మానవులు అనేక రకాలుగా సంపాదన చేస్తారు.
ఎవరు ఏ రకంగా ఉంటే వాళ్ళ దృష్టిని బట్టి ఆ రూట్లో కొందరు రాజకీయంగా, కొందరు వ్యాపారంలో, కొందరు ఉద్యోగంలో, కొందరు కమిషన్ వ్యాపారంలో, కొందరు రైతులుగా, అలాగే అనేక రకాలు, కొందరు సాఫ్ట్వేర్గా అలా సంపాదన చేస్తారు. కాబట్టి లక్ష్మీదేవి అనేక రూపాయలు ఎలాగ వస్తూ ఉంటుందో మన చేతిలో కూడా ఆ లక్ష్మీదేవి రేఖ అనేక రకాలుగా వస్తుంది. లక్ష్మీదేవి రేఖ కొంతమందికి చంద్రస్థానం నుంచి వచ్చి ఇలాగా గురుస్థానానికి వెళ్తుంది. కొంతమందికి ముంజేతి నుంచి వచ్చి కంకణ రేఖల నుంచి వచ్చి శనివేల మీదకి వెళ్తుంది. మరి కొంతమందికి శుక్రస్థానం నుండి శనివేలకి వెళ్తుంది. అనేక రకాలుగా వెళ్తూ ఉంటుంది. ఈ రేఖను బట్టి వాళ్ళకి వచ్చే సంపాదన చంద్రస్థానం నుంచి వస్తుందా, శుక్రస్థానం నుంచి వస్తుందా, గురుస్థానం నుంచి వస్తుందా, కుజస్థానం నుంచి వస్తుందా చూసి ఈ పండితులు వాళ్ళ ధన ఆదాయాలు అంచనా వేస్తారు. వాళ్ళు ఈ 3 రేఖలు కాకుండా కొంతమందికి ఎక్స్ట్రాఆర్డినరీ రేఖలు ఉంటాయి. ఇక్కడ ఆయుష్ రేఖ పక్కన ఉండేది ఒక రేఖ సిస్టర్ లైన్ అంటారు, బ్రదర్ లైన్ అంటారు, కుజురేఖ రెండవ కుజురేఖ అంటారు, రియల్ ఎస్టేట్ రేఖ అని అంటారు. ఆ రేఖ ఉంటే రియల్ ఎస్టేట్లో రాణిస్తారు. అలాగే తర్వాత ఈ 3 రేఖలు కాకుండా బుధరేఖ అంటారు. ఇది మీ అన్నిటి మీద ఒక్కొక్క ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ వేస్తాను. ఇది మొత్తం టోటల్గా నేను వివరిస్తాను. ఇది శుక్రుని వేలు, ఇది గురుని వేలు, మధ్యలోది శని వేలు, 4వది ఉంగరం వేలు, 5 బుధుని వేలు. 5 వేల మీద మనం అంచనా వేయచ్చు. తర్వాత ఈ హస్తంలో ఇక్కడ ఉన్నది చూడండి, అంగుష్టం కింద ఉంది, పక్కన ఉన్నది శుక్రస్థానము. అలాగే గురుని వేలు కింద ఉన్నది గురుస్థానము. అలాగే శనికి వేలు కింద ఉన్నది శని స్థానము. తర్వాత సూర్యుని వేలు కింద ఉన్నది సూర్యస్థానము. బుధుని వేలు కింద ఉన్నది బుధ స్థానము. దీనిని మౌంట్స్ అని ఇంగ్లీషులో అంటారు, దిబ్బలు అని ఉంటారు. వీటి బట్టి కూడా వాళ్ళ యొక్క స్టామినా, వాళ్ళ యొక్క భవిష్యత్తును అంచనా వేయచ్చు. అది కాకుండా ఇక్కడ చిటికిన వేలు కింద అడుగు భాగాన ఉన్నది చంద్రస్థానం. ఈ చిటికిన వేలకి అడుగు భాగం పద్యలో ఉన్నది కుజస్థానం. ఈ కుజస్థానం తిన్నగా ఉన్నది ఇంకో కుజస్థానం. ఇది ధైర్య సాహసాలకు సంబంధించింది కుజరేఖ అంటారు. ఇదేంటంటే శుక్రుడు సంపదల గురించి వివరిస్తాడు శుక్రస్థానము. గురువు ఆధ్యాత్మిక శక్తి, డామినేషన్, ఆర్గనైజేషన్ వివరిస్తుంది. శని స్థానము పాపులారిటీ, శక్తి యుక్తుల గురించి, భక్తుల గురించి కూడా శని స్థానం వివరిస్తుంది. అలాగే రవి స్థానాన్ని కీర్తి ప్రతిష్టలు, రాజకీయ యోగాలు, రాజయోగాలు, ఉద్యోగ వ్యాపారాలు గురించి రవి స్థానం గురించి మనం చెప్పచ్చు. అలాగే బుధుడు మనిషికి ఉన్న టాలెంట్ని, రూలెంట్ని, కమ్యూనికేషన్ని, మాటకారితనాన్ని, మూటకారితనాన్ని, చేతకారితనాన్ని, కమ్యూనికేషన్ని, బుద్ధి ఉంటుంది. అసలు ఏ వ్యక్తికైనా సరే జ్యోతిష శాస్త్రం అయినా, హస్తరేఖలైనా, సంఖ్యాశాస్త్రమైనా, ఏ గవ్వల శాస్త్రం, ఏ శాస్త్రమే బుధుడు బలంగా లేకపోతే ఏ మనిషి కూడా సమాజంలో హాయిగా జీవించలేడు. అందుకని బుధుడి బలం అంచనా వేయాలి. ఈ విధంగా ఇది హస్తరేఖలు వివరించాను. ఇది తర్వాత అడుగు బాగా ఉండే కంకణ రేఖలు 1, 2, 3 కంకణ రేఖలు ఉంటాయి. దాని మీద కూడా వాళ్ళ సంపాదన, కీర్తి ప్రతిష్టలు అంచనా వేసుకోవచ్చు. అందుకని ఇది మొత్తం పిక్చరు. దీనికి ఒక్కొక్క రేఖకి ఒక్కొక్క అవగాహన ఉంటుంది. దాని తర్వాత క్లాసులో ఒక్కొక్కటి మీకు వివరిస్తాను. ఓం నమో నారాయణాయ.